నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా చాందిని. బాగున్నారా గురు? బాగున్నానమ్మా. గురుగారు 2026 న్యూ ఇయర్ వస్తుంది. మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మనం ఈ 2026 కి మన ప్రేక్షకులకి, మన ఫాలోవర్స్ కి అందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి మేన రాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 13వ తేదీ 2026లో మేష రాశిలోకి వస్తాడు. మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన రాశిలోకి వెళ్ళడం, మళ్ళీ అక్టోబర్లో రావడం, ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్. ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. నవంబర్ 25వ తేదీ తర్వాత రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు మకరంలోకి, సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి. ప్రధాన గ్రహాలు ఇవి. అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వాడికి బాగుందని మనం చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఏలినాటి శని తగులుతుంది, కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి. అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు. జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది, కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది, మీడియంగా ఉంది అని చెప్పాలి. కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ 25 దాటిన తర్వాత వస్తాడు, కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా బాగాలేదు అని చెప్పాలి. అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతులు అవుతాడు నవంబర్ 25 దాటిన తర్వాత. అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి 13 తర్వాత వస్తాడు, కాబట్టి 2026 సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి. ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురువు భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు బాగుపడతాడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. శని మాత్రం అలాగే ఉంటాడు, కాబట్టి బాగాలేదని చెప్పాలి. అష్టమ గురుడు ఉంటాడు. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు. ఇకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు. సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి, యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి. మకర రాశి దగ్గరకు వచ్చేసరికి బాగుంది. భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు, వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు, కోరుకున్న చోటుకు ఉద్యోగాలు ఇవి బాగున్నాయి. కుంభరాశి ఏలినాటి శని జరుగుతుంది. జూన్ 2, 2025 సంవత్సరం దాకా బాగుంటుంది. ఆ తర్వాత నుంచి షష్ఠ స్థితిగతులు అవుతున్నాడు, కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి. మీనరాశికి బాగుంటుంది. ఏలినాటి శని జరుగుతున్నా సరే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది, పంచమ స్థితిగతులు అవుతున్నాడు అని చెప్పాలి. 2026 లో అయినా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు ఈసారైనా ఈ సంవత్సరం అయినా వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు అంటారా? వీళ్ళు సీఎం పోస్ట్ కావాలనుకుంటున్నారు 2026 సంవత్సరంలో. అవుతుందా మరి? అంటే ఏలినాటి శని జరుగుతుంది వీళ్ళకి. ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఫారెన్ వెళ్ళిపోతారు. విద్యార్థులు చదువులో కొంచెం ముందుంటారు, కానీ ఎక్కువ శ్రద్ధ కష్టపడాలి. ఆ తర్వాత ఆదాయాలు మెయిన్గా కావాలి జనం అందరికీ. ఈ ఆదాయాలు కూడా బాగా పెరుగుతాయి మేషరాశి వారికి. ఖర్చులు తక్కువ చేసుకోవాలనుకుంటారు, కానీ అవి సాధ్యపడవు. ఎందుకంటే ఏది తీసుకున్నా ఖర్చులు ఎక్కువ, కాబట్టి ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి, ఆస్తుల విషయంలోనో లేకపోతే ఈ అన్నెసరీ మ్యాటర్స్లో, చెల్లెళ్ళ మ్యాటర్స్లోకి అన్నయ్యలు, అన్నయ్యల మ్యాటర్స్లోకి చెల్లెళ్ళు సంసారాల్లోకి వెళ్ళడం వల్ల అవన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. మొత్తం మీద ఏలినాటి శని ప్రభావం కాబట్టి అపనిందల పాలైపోతారు వీళ్ళంతా. అనవసర ఖర్చులు, అనవసరపు మాటలు, ఇవన్నీ. అందువల్లనే వీళ్ళు భార్యాభర్తలైనా సరే వీళ్ళు ఎక్కువసేపు మాట్లాడుకోకూడదు. జస్ట్ అవసరమైన దానికి మాట్లాడుకొని మౌనంగా ఉంటే ఏలినాటి శనిలో పెద్ద గొడవలు జరగవు. అండ్ ఇక లవర్స్ గంటలు మాట్లాడితే తప్పకుండా ఫోన్ పేలిపోయి ఒక చెవి పోద్ది.
అది జోక్ అనుకుంటున్నారు కదా. మేము చదువుకున్నప్పుడు మాకు ఏ విజయ అని మా రైల్వే స్కూల్ రాజమండ్రిలో చదివేవాళ్ళం. వాళ్ళ నాన్న వచ్చి టీచర్ తిట్టాడని టీచర్ చెవి కొరికేశాడు. నేను చిన్నప్పుడే జాతకం చెప్పా, చెవి కొరికేస్తాడని. అందుకని ఇక్కడ మేషరాశి వాళ్ళకి చెవి పోవడానికి అవకాశాలు ఉన్నాయి. చెవి అంటే చెవుడన్నా వచ్చేయచ్చు, ఎక్కువ రేడియేషన్స్ వల్ల చెవులు పని అయిపోవచ్చు, డెఫినెట్ గా జరుగుద్ది. ఎందుకంటే కుజుడు చాలా వీక్ గా ఉన్నాడు ఈ వేళకి మేషరాశి. అప్పుల బాధలు కూడా ఎక్కువ చేసేస్తారు. షూరిటీలు అని చెప్పి, ఫ్రెండ్స్ అని చెప్పి సొంతకాలు పెట్టకూడదు ఏలినట్స్ సమయంలో. ఏదో కొంచెం చిన్న చిన్న అమౌంట్స్ పెట్టాలి. పెద్ద పెద్ద 2-3 కోట్లు కూడా లాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇందులో. తర్వాత ఉద్యోగాల్లో తప్పకుండా ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. వీళ్ళు కోరుకున్న చోట్లకి వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా వస్తాయి. గవర్నమెంట్ బకాయిలు, టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. 1 టైం సెటిల్మెంట్, పెన్షనర్స్కి 1 టైం సెటిల్మెంట్లు వస్తాయి. అండ్ విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు చాలామంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి చక్కగా వాళ్ళ యాజమాన్యాలు గుర్తించి ప్రోత్సహిస్తాయి. టీం వర్క్ చేస్తారు. కానీ రహస్యమైనటువంటి అనవసరమైనటువంటి శత్రువు ఒకడు తయారవుతాడు ఈ రాశి వారికి. వాడు ఏం చేస్తాడంటే బాల్సింగ్ అని ఒకడు ఉన్నాడు. వాడిని ఎప్పుడు ఎవడో ఒకడు మగవాడు ఫోన్ చేసి ఏడిపిస్తూ ఉంటాడంట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం రండి సార్ అన్నాడు. ఏమైందిరా అంటే, ఎవడో సార్ నాకు రోజు ఫోన్ చేసి ఏడిపిస్తున్నాడు. ఎవరు, ఆడవాళ్ళ మగవాళ్ళ అంటే, మొగోడే సార్ అంటున్నాడు. మొగోడిని ఏడిపిస్తున్నాడు ఏమిట్రా అన్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎస్ఐ కూడా బ్లాక్ చేసుకోవయ్యా, అంతకంటే ఇంకేంటి అన్నాడు. అలా అంటే బుర్ర తినేసే వాళ్ళు పరిచయం అవుతారు ఏలినట్స్ అనే సమయంలో. అందువల్ల ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేయకూడదు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇకపోతే పెళ్ళిళ్ళు లేవు. శుక్రమూఢమి మనకి 2 జనవరి ఫిబ్రవరి 1 తేదీ 2026 వరకు ఉంది కాబట్టి వివాహాలు కావు. ఆ తర్వాత వివాహాలు అనేటటువంటివి జూన్ నెల ఆ ప్రాంతంలో, మళ్ళీ శ్రావణ మాసం ఆ ప్రాంతంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కొత్త వ్యాపారాలు పెట్టాలని చూస్తారు. ముసలోళ్ళు కూడా అసలే ఓపిక లేదనుకుంటే వాళ్ళు హాస్టల్స్ పెడతారు. హాస్టల్స్ పెట్టడం వల్ల వీళ్ళు ఏంటంటే అవన్నీ కొయ్యాలి, మనుషులు పెట్టి చేయించుకుంటామని అంటారు అనమాట. హోటళ్ళు, హాస్టల్స్, ఆ తర్వాత లివింగ్ ఇన్ రిలేషన్స్ వీటిల్లోకి వెళ్తారు. అండ్ ఆ హాస్టల్స్ బాగా రన్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క బట్టల షాపులు, 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్లు, వెండి ఇలాంటి వ్యాపారం షాపులు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. బెల్టులు, తోళ్ళు, చెప్పల్స్ ఇలాంటి బిజినెస్లు కూడా ఆ షాపులు కూడా బాగా రన్ అవుతాయి. ఏలినట్స్ ఏంటంటే శని అంటే లెదర్ అంటే ఏంటి, ఈ బెల్ట్లు, చెప్పులు ఇవన్నీ కూడా బాగుంటాయి. అండ్ డైస్ హెయిర్కి సంబంధించినవి, విగ్గులు ఇలాంటి వ్యాపారాలు కూడా బాగుంటాయి. ఈ రకంగా మొత్తం వ్యవసాయం చేసే రైతులు కూడా వాళ్ళకి మంచిగా పికప్ అనేటటువంటిది ఉంటుంది. లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన నవంబర్ 25 వరకు కూడా రైతులు కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు. మంచిగా సంపాదన అనేటటువంటిది వస్తుంది. ఆ తర్వాత మనము ఈ పెస్టిసైడ్స్, ఎరువులు ఈ బిజినెస్లు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి లాభాలు వీళ్ళు పొందుతారు. కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు ఇవన్నీ కూడా. అండ్ అందరికీ కూడా మేషరాశి వాళ్ళకి నరదృష్టి తగులుతుంది అనమాట. అంటే అంత బాగా సంపాదించేస్తారని. కాబట్టి చెడ్డ స్నేహితులు పరిచయం అవడానికి అవకాశాలు ఉంటాయి ఏలినట్స్ సమయంలో. ఎప్పుడు కూడా చెడ్డ స్నేహితులు అంటే వాళ్ళు వచ్చి ఏదో చేసేస్తారని కాదు, వాళ్ళు ఇచ్చే తప్పుడు సలహాల వల్ల, ఇప్పుడు ఈ ల్యాండ్ బాగుంటుంది ఇది కొనుక్కో అంటారు. మంచోళ్ళు చెప్తారు అది వద్దు, అది లిటిగేషన్లో ఉంది, వాళ్ళు లిటిగేషన్, వీళ్ళు మన మాట వినరు, వాళ్ళు చెప్పింది వింటారు అనమాట. ఆ విధంగా మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అవి ఎలాంటి పరిహారాలు గురుగారు? సాధారణంగా ఏలినట్స్ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి 1.5 కిలో నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి, దేవతా వృక్షము అనేటటువంటి నమ్మకంతో. అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకుంటేనే నాకు వచ్చేస్తాయండి, సమస్యలు పోతాయండి అనుకుంటారు. నిజమైన భక్తితో చేయాలి. ఊరికి వెళ్ళడం ఏదో ఎక్స్కర్షన్కి వెళ్తున్నట్టు మనం వెళ్ళడం కాదు. ఆ విధంగా గురుచరిత్ర పారాయణ చేసుకోవాలి. పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దానం ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందమ్మా. ధన్యవాదాలమ్మా.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.